తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడని మర్కూక్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా మర్కూక్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పాండూగౌడ్, మాజీ జెడ్పీటీసీ రామచంద్రం, మాజీ వైస్ ఎంపీపీ మంద బాలరెడ్డి, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు కనకయ్య మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా మర్కూక్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగిందని, రాబోయే కాలంలో మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని కోరుకోవటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుళ్లె రాణి మహేష్, మాజీ సర్పంచ్ భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు మ్యాకల కనకయ్య ముదిరాజ్, బబ్బూరి రామ్దాస్ గౌడ్, సంతోష్ రెడ్డి, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 13 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారి స్వహస్తాల మీదుగా తన ఆలోచన మందులు వెళ్ళినటువంటి మర్కూక్ మండల్ అదే రోజు ప్రారంభించినటువంటి కేసీఆర్ గారికి ఎల్లప్పుడూ ఈ మర్కూక్ మండల్ ప్రత్యేకంగా, ఎందుకంటే కేసీఆర్ గారి మానస పుత్రిగా అన్నటువంటి ఈ మండలాన్ని ప్రతి రంగంలో అభివృద్ధి చేశాడు. అదేవిధంగా మొట్టమొదటి పాలవర్గంలో ఉన్నటువంటి పాండగౌడ్ గారు కానీ, అదేవిధంగా జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రన్ గారు కానీ, అప్పుడున్నటువంటి గ్రామ సర్పంచులు కానీ ప్రతి గ్రామంలో వారి తనదైన ముద్ర చేశారు. అదేవిధంగా ఈ పాలకు ఇప్పటికి కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు లేని మరవకుండా మండలంలో 16 సర్పంచులకు 11 సర్పంచులు గెలిచినటువంటి మండలం అది. అదేవిధంగా ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది. ఈ రోజు కూడా కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ప్రతి గ్రామంలో జన్మదిన గ్రామంలో జరుపుకున్నాం. ఇంతకుముందే పార్లమెంట్ గ్రామంలో పాండుగారు గారి ఆధ్వర్యంలో స్థానిక కేసీఆర్ 72వ జన్మదినం పురస్కరించుకొని మర్కూక్ మండల కేంద్రంలో మర్కూక్ మండల బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కరుణాకర్ అన్న గారు, అదేవిధంగా జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం గారు, వైస్ ఎంపీపీ బాలరెడ్డి గారు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కనకన్న గారు, అదేవిధంగా వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ ప్రెసిడెంట్లు, బీఆర్ఎస్ పార్టీ అన్నదమ్ములు, పార్టీకేయ మంత్రులు అందరి సమక్షంలో కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మా మిత్రుడు కరుణాకర్ రెడ్డి గారు మర్కూక్ మండల కేంద్రంలో ప్రతిసారి కంపెనీలో ఏదో ఒకటి గొప్ప కార్యక్రమం చేశారు. దానిలో భాగంగానే గిఫ్ట్ ఏ స్మైల్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఎవరైతే మన కుటుంబం కేసీఆర్ సార్ బర్త్డే సందర్భంగా ఏర్పడేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు కరుణాకర్ రెడ్డి గారికి, పాండుగౌడ్ గారికి, బాలన్న గారికి, స్థానిక సర్పంచ్ రాణి మల్లేశం గారు మరియు సర్పంచ్ల కుటుంబ అధ్యక్షుడు మరియు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే నిధులు, నీళ్లు, ఉద్యోగాలు వస్తాయని నమ్మి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారిని ఎప్పుడు మనం మర్చిపోదు. కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. వచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, మా సీనియర్ నాయకులు ఎక్స్ ఎంపీపీ పాండుగౌడ్ గారికి, మండల ప్రెసిడెంట్ కరుణాకరణ గారికి, జెడ్పీటీసీ రామచంద్ర మంగమ్మ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఈ ప్రతి కేసీఆర్ బర్త్డే తరఫున కరుణాకరణ గారు చేస్తున్నటువంటి కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నిజంగా డబ్బు చాలా మందికి ఉంటుంది. ఆ ఇచ్చే గుణం కూడా ఉండే ఒక మన నాయకుడు, మండలంలో ఉన్నటువంటి నాయకుడు నిజంగా గౌరవపడతాం. అదేవిధంగా మన పాండన కానీ, రామచంద్ర కానీ, వైఎస్ఆర్పీ బాలన్న కానీ, మేకల కనకన్న కానీ ప్రతి ఒక్కరు షేర్ చేసుకొని ముందుకు రావడము మా మండలకు ఒక మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నిజంగా మంచి అదృష్టం. ఇలాంటి